ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయిన ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి అరెస్ట్. తంబలపల్లి కోర్టులో హాజరుపరిచిన ఎక్సైజ్ పోలీసులు. మదనపల్లి పుర వీధులలో ఘనంగా అయ్యప్ప స్వామి రథోత్సవం. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు. మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మిక తనిఖీ. ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకే కాకుండా బయట నియోజకవర్గాల బాధితులకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్లో అందించి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని బాధిత కుటుంబాలను ప్రశంసిస్తున్నారు. నేడు మదనపల్లి మండలం పట్టణంలో 23 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, యుగంధర్, కత్తి లక్ష్మణ, గురునాథ్ యాదవ్, నిసార్ అహ్మద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బొమ్మిశెట్టి వంశీకి ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు చాలా పెద్ద అమౌంట్ పెట్టారు అబ్బాయికి తల్లిదండ్రులు. అందుకు ఈరోజు 6,50,727 రూపాయల చెక్కు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో అబ్బాయికి ఇస్తున్నాము. ఈరోజు పూర్తిగా 18 లక్షల రూపాయలు 12 చెక్కులకి ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిగా CMRF లో ఎవరెవరు నా దగ్గర తెచ్చిచ్చారో అందరికి తీసుకుని వచ్చి శాంక్షన్ తీసుకుని వచ్చి వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి వాళ్ళ ఇంటికి. రెండో శబరిమలగా పేరు పొందిన మదనపల్లి అయ్యప్ప దేవస్థానం నుంచి ఉదయం బయలుదేరి పట్టణం పొరవీధుల్లో కేరళ వాయిద్యాలు, దేవరెద్దులు, మంగళ వాయిద్యాలు, స్వామివారి నృత్యాలు, చెక్క భజనలు, అయ్యప్ప స్వాములతో ఘనంగా స్వామివారి రథోత్సవం జరిగింది. ముస్లింలు సైతం మత సామరస్యాన్ని పాటిస్తూ భక్తితో అయ్యప్ప స్వాములకు ఫలహారాలు అందజేశారు. శ్రీకృష్ణ కళ్యాణ మండపం శశికుమార్ అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. తిరుమల గ్రానైట్ అధినేత కేరళ వాయిద్యాలు విరాళంగా అందజేశారు. భక్తులు వచ్చి స్వచ్ఛందంగా స్వామివారికి హారతులు, కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సుధాకర్ నాయుడు, జర్మన్ రాజు, ఆనంద్, శివమూర్తి, హేమంత్, మహేష్, నాగరాజు, వేణుగోపాల్, భగవాన్, బండి బాలాజీ, అమర, బాలకృష్ణ, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. మదనపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం ఉదయం ఆకర్షణ కింద కన్ఫ్యూజ్ చేశారు. మున్సిపల్ సిబ్బంది హాజరు పట్టికలు తెప్పించుకుని పరిశీలించారు. సెలవులపై వెళ్లిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి ఎద్దడి నివారణ, పారిశుద్ధ్య కార్మికులకు సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ సిబ్బంది పనిచేసేందుకు ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. పని వేళలలో కాలయాపన చేస్తూ బయట తిరగటం మంచిది కాదని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కార్యాలయ సిబ్బంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు SA మస్తాన్, చిప్పిలి గురునాథ్ యాదవ్, మున్సిపల్ DE, ఇతర శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వీళ్ళంతా ఏదో అవుట్డోర్ మీటింగ్కి వెళ్ళినాం అది ఇది అన్నారు. మూవ్మెంట్ రిజిస్టర్ కూడా ఆర్డర్లో లేదు. లీవ్లో పెట్టిన లీవ్ కూడా సరిగా ఆర్డర్లో లేదు. ఇది ఎట్లయినా కానీ ఇది ఫస్ట్ మనం విజిట్ చేసాం, సడన్ విజిట్. ఇది ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెల్లవారి 10:30 నుంచి 12:30 వరకు ఖచ్చితంగా ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మదనపల్లి మున్సిపల్ ఆఫీస్లో ఉండాలి. ఇది మదనపల్లి 2 లక్షల మంది 2.5 లక్షల మంది జనాభాకు సంబంధించిన ఆఫీస్. ఇది వాళ్ళకి ఏ అవసరం వచ్చినా, టైటిల్ ట్రాన్స్ఫర్ ఉన్నా, డెత్ సర్టిఫికేట్ ఉన్నా, బర్త్ సర్టిఫికేట్ ఉన్నా, ఇష్యూస్ ఏ ఉన్నా కలవడానికి వస్తారు. వచ్చినప్పుడు అధికారులు అందరూ ఉంటారు. కమిషనర్ గారు తెల్లారి 6:30 ఆఫీస్కి వస్తారు. అట్లా టైంలో స్టాఫ్ కూడా కోఆర్డినేట్ చేయాలి. ఆ విధంగా బాధ్యతగా పనిచేయాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, శానిటేషన్ కానీ మొత్తం సిస్టమ్ ఆర్డర్లో ఉండాలి.
వాళ్ళకంతా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అని నేను కూడా వాళ్ళతో మాట్లాడి నేను ఇది నెక్స్ట్ విజిట్ చేసినప్పుడు నాకు కానీ ఎవరన్నా మన మున్సిపల్ టీం ఎవరన్నా లేకపోతే దానిపైన తగ్గించారు. ఎవరికి అట్లా ఏం ములాదు ఉండదు. ఎందుకంటే మనము పబ్లిక్కి జవాబుదారితనం, పబ్లిక్కి జవాబు చెప్పాలి. సో దాని బాధ్యతగా ఇంకా బాధ్యతగా పనిచేయాలి. ఓకే, థ్యాంక్ యూ. మదనపల్లి జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ పర్యవేక్షణలో ఎన్నికల అధికారి అమర్నాథ్ రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి బాపూజీ పట్నాయకులు నిర్వహించిన తంబలపల్లి ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీపీగా కోసివారిపల్లి ఎంపీటీసీ సభ్యులు శ్యామలమ్మ నియమితులయ్యారు. శ్యామలమ్మ ఒక్కరే నామినేషన్ వేయడంతో 10 మంది ఎంపీటీసీ సభ్యులు ఆమెకి మద్దతు తెలిపారు. దీంతో శ్యామలమ్మ తంబలపల్లి ఎంపీపీగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో ఎస్ఐ ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కూడా ఇవ్వాలనుకుంటున్నాము పదవి అనేసి, కానీ నేను చాలా చూశాను, కానీ అన్న మాట నిలబెట్టుకుంటారా లేదని. కానీ అబ్బా, నాకు చరిత్రలో భూదేవంటూ ఏమిటో ఒక ఇంటి గృహంలోనే ఉంది. ఇప్పుడు నేను కాన్స్టిట్యూషన్ మొత్తం అంతా భూదేవంటే ఏమిటో ఇప్పుడు అర్థమయ్యేలా, 10 మందికి తెలియాలా అవకాశము, ఆ గొప్ప అవకాశం అనేది నాకు అదృష్టంగా భావించి అన్న ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇది 10 మందిలో నేను మాట్లాడే విధంగా ఇచ్చారు. ఆ రోజు అందరూ మొలకల చెరువు మండలానికి చెందిన ఓ రైతును గురువారం బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతుకు కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పెద్దపాల్యంకు చెందిన రైతు శ్రీరాములు స్కూటీలో పొలం వద్దకు వెళ్లేందుకు బయలుదేరాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన బోలేరో వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైతు శ్రీరాములకు కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో కుటుంబీకులు బాధితుడిని 108లో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అందించి అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయాకి వెళ్లాలని రిఫర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నరసింహుడు తెలిపారు. రామాపురం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో పీజీఆర్ఎస్ సర్వే తదితర అంశాలపై సమీక్షించి కార్యాలయం సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం రాయచోటి డివిజన్లోని 8 మండలాలకు సంబంధించిన 41 వెబ్ ల్యాండ్ మార్పుల దస్తాలపై చర్యలు తీసుకునేందుకు స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంబంధిత మండల తహసీల్దార్లతో చర్చించి సదరు దస్తాలపై చర్యలు తీసుకున్నారు. మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ అయిన A17 నిందితుడు దాసరపల్లి జయచంద్రారెడ్డిని బెంగళూరులో ఎక్సైజ్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి ఈ సాయంత్రం తంబలపల్లి కోర్టులో జయచంద్రారెడ్డిని ఎక్సైజ్ పోలీసులు హాజరుపరచనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2 రోజుల క్రితం జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ను నిన్న జయచంద్రారెడ్డి అకౌంటెంట్ తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించిన ఎక్సైజ్ పోలీసులు రిమాండ్లో ఉన్న నేతలు పకడ్బందీగా హైకోర్టులో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకుని లొంగిపోతున్నట్లు సమాచారం. జయచంద్రారెడ్డి బావమర్ది గిరిధర్ రెడ్డిని త్వరలో ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వర్గీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని ప్రశంసించిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్, జనసేన పార్టీ మదనపల్లి ఇన్ఛార్జ్ గంగరపు రామదాస్ చౌదరి ప్రశంసించారు. ఈ నెల 14వ తేదీన మదనపల్లి అన్నమయ్య సర్కిల్లో మాజీ ప్రధాని మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమిలోని 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. హిందువులకు ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి పరకామణిలో చోరీ జరిగితే అది ఏమైనా పెద్ద చోరీనా అని, తిరుమల లడ్డు గురించి
అదేదో గుడి అంటూ లడ్డు అంటూ అని హేళన చేస్తూ మాట్లాడారని, పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పరకామణిలో దొంగతనం చేస్తే దాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తాడా? ఆయన ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించిందని, మదనపల్లిని జిల్లా చేయమని 2 సంవత్సరాలు కాలం పాటు గొంతెత్తి పోరాటాలు చేస్తే కనీసం పిలిచి మాట్లాడకపోగా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మదనపల్లి జిల్లాను ప్రకటిస్తే మదనపల్లిలో ఒక్క వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రెస్ మీట్ పెట్టి మదనపల్లి జిల్లాను ప్రకటించినందుకు మేము స్వాగతిస్తున్నామని చెప్పే ధైర్యం కూడా లేకపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడప సురేంద్ర, బీసీ నాయకులు బండి మనోహర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లిక, పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డమ్మ, ఏఎంసీ డైరెక్టర్ గడ్డం లక్ష్మీపతి, పట్టణ ఉపాధ్యక్షులు పురం నగేష్, రాజారెడ్డి, మదనపల్లి రూరల్ మండలం ఉపాధ్యక్షులు సువారపు చంద్రశేఖర్, రామసముద్రం మండల ఉపాధ్యక్షులు చాకలి విశ్వనాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శి జవలి మోహన్ కృష్ణ, వరికొల్ల నాగరాజు, పట్టణ సెక్రటరీ జనార్దన్, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, శరవణ, రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. 96లో ఒక్క 13 రోజులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసి ప్రధానమంత్రిగా పనిచేశారు. మళ్ళా 98, 99 కాలంలో మళ్ళా అప్రజాస్వామికంగా చేసిన దాన్ని ప్రజల మద్దతుతో గెలుపొంది 13 నెలలు ప్రధానమంత్రిగా పనిచేశారు. అట్లాగే ఇంక 1999 నుంచి 2004 సంవత్సరం వరకు పూర్తికాలం 5 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో అందుకనే అంట, ఎవరైనా తన పదవీ కాలంలో, అది మదనపల్లి కావచ్చు, మదనపల్లి జిల్లా కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళ పీరియడ్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు ఏవి జరిగాయి అనేదే చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతిదీ టైపాస్ చేసేది కాకుండా వాజ్పేయి గారి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మన మదనపల్లిలో అన్నమయ్య సర్కిల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహము 14వ తారీఖు స్థాపిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కూటమి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఇది ఒక పెద్ద ప్రోగ్రాంగా చేయాలని డిసైడ్ అయినారు. దీనికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎందుకు విగ్రహం ఆయన్ని మదనపల్లిలో స్థాపించేది అనేసి వాళ్ళ ప్రశ్నలు. అంటే రకరకాలుగా వెనకాల రూమర్స్, కామెంట్స్, వాళ్ళ సోషల్ మీడియా మీకు తెలిసిందే కదా, ఏ చిన్నదైనా పెద్దది చేస్తారు, పెద్దదైనా చిన్నది చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. సో దానికి మేము ఒకటే చెప్తున్నాం, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండియా అంటే మన భారతదేశాన్ని ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ స్టేజెస్కి తీసుకెళ్ళినాడు. కాశ్మీర్ టు కన్యాకుమారి 4 వరుసల రోడ్లు అంటే ఆయన ప్రవేశపెట్టిందే, 4 వరుసల రోడ్లు ఆయన ప్రవేశపెట్టిందే, 6 వరుసల రోడ్లు ప్రవేశపెట్టిందే. ఆ 4 లేన్స్ రోడ్స్ కానీ 6 లేన్స్ రోడ్స్ కానీ ఇక డీటెయిల్స్ చూస్తే, నేడు మదనపల్లి సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ హరినాథ్ రెడ్డి మాట్లాడారు. ఈ దేశంలో అనేక సమస్యలు, రైతాంగ, కార్మిక, ఉద్యోగ, సామాన్యుల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావన చేయకుండా సమస్యల నుంచి తప్పించుకోవడానికి మతం మంటల్లో చలి కాచుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని, వందే మాతరం 1924లో రాచారని, అందులో ఒక శరణం దుర్గాదేవిని పొగుడుతూ ఉన్నదని, అందువల్ల వాటిని తొలగించి మిగతా వందే మాతర గీతం యథావిధిగా కొనసాగుతున్నదని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, హిందూ, బౌద్ధ మతం, ఇస్లాం మతం, జైన్ నమ్మకం, క్రిస్టియానిటీ ఉన్నాయని, ఈ దేశంలో అందరూ సమానమే, వాటిని గ్రహించకుండా పార్లమెంట్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, గీతాన్ని స్వతంత్ర పోరాటంలో ఏ మచ్చుకైనా కనబడదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాటి అనుబంధ సంఘాలు రద్దు చేస్తున్నాయని, తమిళనాడు రాష్ట్రం మదురై దగ్గర తిరుక్కునం గుట్ట వద్ద హిందూ దేవాలయం, జైన్ మతం గుడి, క్రిస్టియానిటీ చర్చ్ ఉన్నాయని, వాటిపై అఖండ దీపం వెలిగేయాలని ప్రయత్నం చేస్తే వాటిని ఆ ప్రభుత్వం మత సామరస్యం కోసం అడ్డుకుంటే వాటిని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాద్ధాంతం చేస్తున్నదని ఆయన విమర్శించారు.
అలాగే ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో పోలవరం జాతీయ హోదా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు చేపట్టాలని, రాజధానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టాలని, అలాగే వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని, వాటిని ఏవి రాబట్టకుండా ఈ 1.5 సంవత్సరంలో దాదాపు 2,30,000 కోట్లు అప్పు చేశారని, రాజధానికి మరో 30,000 కోట్లు అప్పు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఉత్పత్తి ద్వారా ఆదాయాన్ని పెంపొందించి తద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారని, రాజధాని ప్రాంతంలోని 1,000 ఎకరాలు చాలక మరో 16,000 ఎకరాలు భూసేకరణ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రూపాయి విలువ పతనమవుతున్నా కనీసం పార్లమెంట్లో చర్చ కూడా జరగలేదని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ గాని, బీహార్ గాని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏమి తీర్మానం చేస్తే వాటిని గంగిరెద్దుల్లాగా తలలు ఒంపుతుందని, కనీసం లౌకిక పార్టీలుగా మాట్లాడలేదని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పోలవరం నుంచి బనకచెర్ల మీదుగా కొత్తగా ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికే చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 18న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో కార్పొరేట్లకు అప్పజెప్పడానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇప్పటికే రాష్ట్రంలో విద్యా శాతం 70% పైన ప్రైవేటు వ్యక్తులు కార్పొరేట్ చేతుల్లో ఉన్నాయని, మెడికల్ కళాశాలలో ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే వైద్యం పేదలకు ప్రైవేటు వారు అందిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారని, ప్రైవేటు వ్యక్తులు కోట్ల రూపాయలు వెచ్చించి ఉచితంగా వైద్యం అందివ్వటం కలేనని, ఆదాయమే పరమార్థిగా ప్రైవేటు వ్యక్తులు చూస్తారని, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ఉన్నా వాటిని ఎన్ని కళాశాలలో అమలు చేస్తున్నాయి? మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని, వీటిని మానుకోవాలని, కార్పొరేట్లకు మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రులను అప్పచెటువంటి విధానాలకు స్వస్తి పలకాలని ఆయన హితవు పలికారు. హంద్రనీవా కాలువలను పూర్తి చేసి మదనపల్లిలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని మళ్లించాలని, తద్వారా నీటి ఎద్దడిని తీర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సంయుక్త కార్యదర్శి తోపు కృష్ణప్ప, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సాంబశివ, సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె మురళీలు పాల్గొన్నారు. చరిత్రను వక్రీకరించేటువంటి పద్ధతిలో సాక్షాత్ ప్రధానమంత్రి ప్రయత్నం చేయడం దురదృష్టకరం. దీనికంతా కారణం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు పరిష్కారం చేయడంలోనూ, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు లేవదీసేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో వైఫల్యం చెంది వాటికి సమాధానం చెప్పలేక డొంక తిరుగుడుగా ఇలాంటి వివాదాలన్నీ తీసుకురావడానికి కారణమవుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఓటు చోరీ పైన ప్రతిపక్షము దాని నాయకుడుగా రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా బయటపెట్టాడు. బీహార్ రాష్ట్రంలో 60 లక్షల ఓట్లు గల్లంతయి తద్వారా రాజకీయ లబ్ధి పొందారు. బీహార్ రాష్ట్రంలో అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.